3 కేజెస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ అయితే మనకు వచ్చిందండి. అది కూడా ఫస్ట్ టైం మాట. అసలు ఎవరిచ్చారు ఏం కదా అనేది మాత్రం మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది. ఈ 3 కేజెస్ చికెన్ బిర్యానీకి మినిమం ఎంత ఖర్చు కావచ్చు మీకు తెలిస్తే కన్నా నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంత మొత్తంలో నేను చికెన్ బిర్యానీ చేయడం కూడా ఇదే ఫస్ట్ సారి అండి. అంటే నేను చేశాను కానీ కేజీన్నర చేశానండి. ఒక 2-3 కేజీల వరకే, అది మాత్రం ఊర్లో అయితే చేశాను. ఇలా కోటర్లో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ సారి మాట. ఫస్ట్ ఈ ఆర్డర్ వినగానే వామ్మో 3 కేజీల చికెన్ బిర్యానీ, ఇది నేనైతే చేయలేంటనైనా. మళ్ళీ ఇది చికెన్ బిర్యానీ ఎక్కడైనా చెడిపోతే ఎత్తిపోతే వాళ్ళు నన్నే తిట్టుకుంటారు. నాకెందుకు వచ్చిందని మా బావకు ఒకటే మాట చెప్పిన, బావ నేను చేయను బావ, ఈ రిస్క్ మొత్తం నేను తీసుకుని బావ, నాకెందుకు వచ్చింది బావ అని అయితే నేను మా బావతో చెప్పగానే మా బావ ఉండి, నువ్వేం టెన్షన్ పడకు కల, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చెయ్యి, ఎప్పుడు ఎలా చేస్తావో అలాగే చెయ్యని అని మా బావ నాతో అన్నాడు. నేను అన్నాను నేను చేస్తానైనా చేసేకేమి ఇబ్బంది లేదు, కానీ నాకు అక్కడ పెద్ద డేష్ అయితే లేదు. ఇది మొత్తం చేయాలంటే మినిమం మనకు ఒక మంచి బిర్యానీ డేషే కావాలి, లేదంటే మినిమం 2 కేజీ 3 కేజీ పట్టేది ఏదన్నా ఒక పెద్ద కడాయి ఉంటే మంచిది అని నేనైతే మా బావతో చెప్పాను అనమాట. మా బావ దానికి వేరే వాళ్ళ కాడ ఒక డేష్ ఉంటే అది మాత్రం ఇప్పించుకొని వచ్చి, ఏం పర్లేదు దీంట్లో సగం అయితే చేసే కల, నువ్వు రెగ్యులర్గా ఎలా చేస్తావో అలానే చెయ్యి, ఏం పెద్ద గొప్పలకి అయితే పోవద్దు, బాగుంటే ఓకే, బాగలేకపోయినా ఏం నష్టం వచ్చలేదు అని అయితే నాకు కొంచెం ధైర్యం చెప్పగానే ఆహా ఓకే ధైర్యం అయితే వచ్చేసింది అనమాట. అదే ధైర్యంతో కొంచెం మనసును ప్రశాంతంగా చేసుకుని బాగా ఆలోచించిన అనమాట. నేను ఎప్పుడు చేసినా కేజీ చేస్తా, ఇంటి దగ్గర కూడా నేను చేసిన అనుభవాలు అయితే నాకున్నాయి. అదే ధైర్యంతో నేనైతే ఇక్కడ స్టార్ట్ చేసిన అనమాట. ఒకటికి 2 సార్లు బాగా ఆలోచించుకొని ఫస్ట్ అయితే నేను కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత 2 కేజీల బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ముందుగానే నేను రైస్ని అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను తీసుకునే ఈ కేజీన్నర చికెన్ని ఒకటేసారి మ్యాగ్నేట్ అయితే చేసేసినానండి. ఇక్కడ మీరు ప్రాసెస్ మొత్తం చూస్తున్నారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే నేను చేస్తాను ప్రతిసారి. ఈసారి కూడా చేశాను. నాకు మాత్రం ఈ బిర్యానీ నేర్పించింది తెలంగాణలో ఉన్న ఒక అక్క మాట. అంటే మా కోటర్స్లోనే నా పెళ్ళైన కొత్తలో పక్కన ఉండేది మాన్స అక్క అని. అక్క అయితే నాకు బిర్యానీ చేయడం నేర్పించింది. ఇది ప్రాసెస్ నాకు సింపుల్గా అనిపించింది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందులో ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. మన తెలంగాణలో ఎక్కువ ఎలా అయితే చేస్తారో అక్క అలానే నేర్పించింది, కానీ నేను మాత్రం మన ఆంధ్ర స్టైల్లో కొంచెం చేంజెస్ చేసి ఇదైతే ఈరోజు చేస్తున్నాను. ఈ బిర్యానీ చేస్తున్నప్పుడు నాకు ఫుల్ టెన్షన్ అయితే ఉందండి. ఎందుకంటే నేను బిర్యానీ చేశాను, ఇంతకుముందు బిర్యానీ చేసి ఇచ్చినప్పుడు దానికి అయిన ఖర్చు మొత్తం మాదే మాట. అంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్కి వండించుకొని పోయి ఇచ్చేతోడు, అప్పుడు నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. ఎందుకంటే దాంట్లో ఉన్న పైసలు మావే, ఖర్చు మాదే కాబట్టి ఒకవేళ ఉప్పులు కారాలు తక్కువైనా ఎక్కువైనా ఏం నష్టం రాదు అనిపించేది. కానీ ఈసారి మాత్రం అలా కాదండి. ఈసారి మొత్తం ఈ బిర్యానీకి అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళేదేనండి. ఎందుకంటే మా బావ డ్యూటీ చేస్తాడు కదండి, అక్కడ నార్త్ వాళ్ళు బిర్యానీ అయితే అడిగినారంట. అంటే ఎవరిదో ఒక బయ్యేది బర్త్డే ఉంటే ఆ బర్త్డే పార్టీ కోసం నన్ను అయితే బిర్యానీ చేయించుకొని రమ్మన్నారన్నమాట మా బావని. అందుకే నేనైతే ఇక్కడ ఇంట్లో బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇలా చేస్తున్నప్పుడు నాకు బీభత్సమైన టెన్షన్ ఉంది. ఎందుకంటే మీకు చెప్పినాను కదండి, మన డబ్బులు అయితే అదేం పర్లేదు, కొంచెం నష్టపోయినా, కాకుంటే ఇది వాళ్ళది, కొంచెం కుదరకపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు ఇంత డబ్బులు పెట్టి చేయించుకొని బాగలేదని. కాకుంటే నేను చేయడం ఇది ఫస్ట్ టైం కాబట్టి మా బావ కూడా చెప్పేసినాడు, ఎలా ఉన్నా తీసుకోవాల్సిందే, ఇంకా తప్పదని, మీరు పైసలు ఇస్తే ఇవ్వండి లేదంటే లేదని కూడా మా బావ చెప్పేసినాడు. సర్లే ఎలా వస్తే అలా వచ్చింది, మనం ఎప్పుడు చేసే పద్ధతిలోనే చేసేద్దాం, ఏం టెన్షన్ పడకూడదని నేను మట్సంగా అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ ప్రాసెస్ మొత్తము. చికెన్ని వేసిన తర్వాత అడుగున నేను ఇక్కడ లేయర్ రైస్ని అయితే వేస్తున్నాను. ఈ రైస్ మాత్రం 80% ఉడకాలండి. కాకుంటే నేను ఇక్కడ మాత్రం ముందు జాగ్రత్త కోసం బియ్యం అనేది ఎక్కువ శాతం నానబెట్టినాను కాబట్టి ఆ రోజు ఎక్కువసేపు దీని యొక్క 50% 1-2 పొంగులు రాగానే ఇలా తీసి లేయర్ వేసుకుంటూ వస్తున్నాను. ఒక పక్క అది ఉడుకుతూనే ఉంది. ఇలా వేసిన తర్వాత మధ్యలో రెడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా నేను వేస్తున్నాను. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టుగా ఇలా వేసిన తర్వాత లాస్ట్ వాయ మిగిలింటే దీన్ని కూడా వేసేసి దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, రెడ్ ఆనియన్స్, లెమన్ జ్యూస్, ఫుడ్ కలరు ఇవి మొత్తం వేసేసినానండి. దీంట్లోకి కొంచెం వాటర్ అండి. బాగా చికెన్ అనేది కుక్ అవుతున్నప్పుడు ఆ చికెన్ అనేది అడగంటకుండా ఇలా అయితే వాటర్ చల్లుకుంటానండి. లాస్ట్లో మన దగ్గర ఉంటే కొంచెం బాదం పప్పు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇలా దీని మీద గరం మసాలా వేయడం వల్ల మనకి రైస్ అనేది కొంచెం మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అనమాట. ఇంతకుముందు అయితే వేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా పిండి మొత్తం నేను ఇక్కడ కవర్ చేస్తా చూడండి. లాస్ట్లో నేను ఆయిల్ కూడా వేస్తున్నా. ఈ ఆయిల్ ఎందుకంటే ఇంకొక మెత్తికి అతుక్కోకుండా బాగా పొడి రావడానికి అయితే నేను ఆయిల్ కంపల్సరీ వేస్తానండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎందుకు యూజ్ చేయట్లేదంటే నెయ్యి ప్రస్తుతానికి అప్పుడు మా ఇంట్లో అయితే నెయ్యి లేకుండా అండి. అందుకే అది కూడా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మార్నింగ్ అయితే చెప్పారు ఈవినింగ్ కల్లా కావాలండి. ఇంకా అప్పటికప్పుడు అంటే నేను దొరకడం నాకు కొంచెం కష్టం అన్నమాట ఈ కోటర్స్లో. అలా ఉన్న వాటితో అయితే ఇలా అయితే బిర్యానీ చేసేసినానండి. ఈ బిర్యానీ మొత్తాన్ని నేను ఒక 40 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వదిలేసినానండి. అంటే ఒక 5 మినిట్స్ హైలో పెట్టినాను, 40 మినిట్స్ అయితే సిమ్లో పెట్టినాను. ఇలా పెట్టడం వల్ల నా బిర్యానీ అనేది మంచిగా దమ్ అయితే కుక్ అయింది. ఇలా అయిన తర్వాత చూడండి నేను చేసిన బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. పొడిగా ఉంది రైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ముక్క కూడా నాకు మెత్తగా ఉడికిందండి.
ఫైనల్లీ అండి ఈ బిర్యానీ అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తీసుకొని పోయి ఇచ్చినాడనమాట. ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్పినారు. అంటే వాళ్ళు నాకు ముందుగానే చెప్పిండ్రండి మాకు కారం ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు కదండి, కారం ఎక్కువ ఉంటే తినలేరని. కారం తక్కువగానే వేసి నార్మల్గా అయితే చేశాను. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుందని నాకైతే కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. బిర్యానీ సామాన్లకైన ఖర్చు మొత్తం వచ్చేసి అక్షరాల 850 రూపాయలండి. మీరైతే ఎంత అయింది అనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను చేసిన బిర్యానీ ప్రాసెస్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.